వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి అయ్యన్న. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టబోతున్నారు అంటున్న అయ్యన్న పాత్రుడు. నర్సీపట్నంలో మంగళవారం మాజీ మంత్రి అయ్యన్న సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావం ప్రకటించిన అనంతరం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారిని దోచుకుతున్నారని, విశాఖలో ప్రైవేటు ఆస్తుల్ని బలవంతంగా రాయించుకుంటున్నారని విమర్శించారు. ఈ చేతకాని ముఖ్యమంత్రి చేతకాని పరిపాలన వలన రాష్ట్రంలో ఉద్యోగస్తులు, కాంట్రాక్టు ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, రైతులు, కూలీలు ఇలా అన్ని వర్గాల వారు రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్న దుస్థితి ఏర్పడిందని అన్నారు. పాదయాత్రలో అందరికీ హామీలిచ్చి నేడు మొండి చెయ్యి చూపించడం దారుణమన్నారు. బ్రాందీ షాపుల్ని తాకట్టు పెట్టి రుణం తెచ్చిన ధనుడు మన జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలంటూ డిమాండ్ చేశారు. నమస్కారం అండి. మరి ఈరోజు మీరు చూస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు అందరూ కూడా సమ్మె చేస్తున్న సంగతి నేను 15 రోజులుగానే చూస్తున్నాను. 15వ రోజు అనుకుంటాను నేను, నాకు తెలిసి చూస్తున్నాం. కానీ ఎక్కడ మున్సిపల్ మినిస్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్స్ కానీ, మున్సిపల్ సెక్రటరీ కానీ ఎక్కడ స్పందించిన సందర్భాలు కనపడలేదు. ఎందుకంటే సాధారణంగా సమ్మెలు చేస్తూ ఉంటారు, కొత్త ఏం కాదు. గత ప్రభుత్వాల్లోని నేను 40 సంవత్సరాలు ప్రభుత్వాల్లో ఉన్నాను. నేను సమ్మెలు చేస్తున్నప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే, ఆ సంఘం తాలూకు పెద్దలు ఉంటారు, ఎవరైతే రాష్ట్రంలో ఉంటారో ఆ పెద్దలు పిలిపించి మాట్లాడతారు. అసలు ఎందుకు సమ్మె చేస్తున్నారు, మీరు కారణం ఏంటి, మీకు ఏం కావాలని వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసిన తర్వాత, టేబుల్ మీద కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు మనం బడ్జెట్ని పెట్టి దాంట్లో కొన్నైనా తీరుస్తాం, లేదా కొన్ని తీర్చలేమని చెప్పి డిస్కషన్ జరుగుతుంది. కానీ ఇది ఒక రాక్షసుడు, మీకు తెలియదే ఉంది. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఈ పెద్ద సైకో నా కొడుకుడు ఎవడ మాట ఎండా చెప్తూనే ఉన్నాను. కానీ ఎవరికి జనానికి ఎక్కలేదు, ఇప్పుడు ఎక్కింది. అందరికి బాగా దోల తీరింది. ఇప్పుడు అన్ని వర్గాలకు తీరింది, ఒకరికి కాదు. అంచేత ఆ రోజు ఎలక్షన్ అతను చెప్పిన మాయ మాటలు ఎన్నో చెప్పాడు. వాళ్ళతో ఆ రోజు కోసం ఓటు కోసం చెప్పి ఎన్నో చెప్పాడు. చెయ్యడానికి డబ్బులు లేవని తెలుసు అతనికి. అప్పు చేస్తే కానీ చెయ్యలేవని కూడా తెలుసుండి కూడా మాటిచ్చాడు. ఆ రోజు పబ్లిక్ కూడా ఏదో జరుగుతుంది అనుకున్నారు, ఓటేశారు. అధికారులకు వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డిలు ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు కూడా మోసపోయిన సంగతి తెలుసు, మీరే కాదు. అయితే నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, ఈవేళ మన కూడా ఉన్నారు మన అంగన్వాడీ లేడీస్, కొన్ని లక్షల మంది ఉన్నారు నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళు మీలాగే వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఉన్నారు. సరే, వాళ్ళ డిబేట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే డిమాండ్స్ ఎందుకు వస్తాయంటే కొత్తగా రావు. ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు జీతం ఎంత, మన స్కేల్ ఎంత, పెరుగుతున్న రేట్లు ఎంత, దీన్ని పెట్టి జీతాలు పెంచుతూ ఉంటారు. మనకు ఇష్టం వచ్చినప్పుడు జీతాలు పెంచారు. ఇప్పుడు మీరు ఈ గవర్నమెంట్లో ఎందుకు కొడుతున్నారంటే, అందరూ కూడా ఎందుకు కొడుతున్నారంటే, విపరీతంగా అమ్మ ఓడి అంటాడు, బొక్క ఓడి అంటాడు, ఇవి అంటాడు తప్పించి కాయగూరల రేట్ ఎంత పెరిగింది, నూనె డబ్బా రేట్ ఎంత పెరిగింది, గ్యాస్ రేట్ ఎంత పెరిగింది, కరెంటు బిల్లు ఎంత వస్తుంది, ఇవన్నీ ఆలోచించలే. ఇవన్నీ పొరపాటు చేసుకుని బ్రాంచ్ షాప్కి వెళ్ళి మందు తాగేస్తే మత్తులు పట్టుకుపోతున్నాం. ఎక్కడ పడితే బ్రాంచ్ దొరుకుతుంది కదా, బ్రాంచ్ దొరకకపోతే గంజాయి దొరుకుతుంది. ఈ రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందిందంటే సారా, బ్రాంతి, గంజాయి, అంతకన్నా ఏముంది. ఈ రోడ్డు వెడల్పు చేస్తారు. నా టైం నుంచి చేద్దాం అనుకున్నాం, అన్నీ రెడీ చేసాం, 100 వరకు చేద్దాం అనుకున్నాం. ఈలోపు కొంతమంది వచ్చేలాగన్నారు, అలాగన్నారు. మొత్తం వాళ్ళు ఎలక్షన్లు వచ్చా, అయిపోయింది. ఇప్పుడు వచ్చాడు, ఆఖరి 2 నిమిషంలో స్టార్ట్ చేశాడు. 4.5 సంవత్సరాలు టైం లేదు చేయడానికి. చేసి నోకారామ జంక్షన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ ఆర్టీఓ జంక్షన్ 100 అడుగులట, అక్కడి నుంచి 80 అడుగులట. ఇక్కడ మొత్తం కొడితే 100 అడుగులు కొట్టాలా, లేదా మొత్తం 90 కొట్టాలా?
ఇక్కడ అక్కడ వరకు 100 అడుగులు ఏంటి, అక్కడి నుంచి 90 ఏంటి, మర్మం ఏంటి? ఏమన్నా ఎందుకు జాగ్రత్త మొత్తం కొట్టు, జాగ్రత్త మొత్తం 90 చేయి. అంతేగాని ఇక్కడేమో ఒక అన్యాయం అక్కడ న్యాయం అండి. ఇది అదే నేనైతే అయ్యాను పోతే మీరు ఎంత రాత్రే, మీరు ఇంత పొడుగు రాత్రే, న్యాయం ఇది. ఇది ఓల్డ్ సిటీ, ఇది చిన్నది ఇప్పుడుది కాదు. ఇది నరసీపట్నం అంటే పాత ఊరు. పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీ కార్మికులకు ఉన్న విలువ వేరు ఉంటుంది. ఈవేళ 15 రోజులు బట్టి నేను ఇలా తుని వెళ్ళాను. నేను రేపు చంద్రబాబుకి తుని వస్తున్నారంటే ఎయిర్పోర్ట్ చూడడానికి వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళాను. ఎక్కడ చూస్తే అక్కడ చెత్త. నర్సీపట్నం ఎక్కడ చూస్తే అక్కడ చెత్త. ఎవరు తీసేవాడు ఎవరు? అటువంటి కార్మికులు ఎమర్జెన్సీ ఈ వృత్తిని ఎమర్జెన్సీ అంటాం మనం. హాస్పిటల్లో డాక్టర్లు ఎలాగ ఎమర్జెన్సీ అంటామో, మున్సిపాలిటీలోని పంచాయతీలో కార్మికులు ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తాం సాధారణంగా. వీళ్ళు ఇంకో 15 రోజులు కానీ వీళ్ళు సమ్మె చేస్తే ఎక్కడికి చెత్త ఎక్కడ ఉంటే చెత్త అంతా కుళ్ళిపోయి ప్రజలంతా రోగాలు వస్తే ఎవరిని పట్టించుకుంటాడండి? హాస్పిటల్లో డాక్టర్లు ఉండరు, మందులు ఉండవు, మళ్ళీ జబ్బులు ఒకటి. దీనికి బాధ్యతలు ఎవరు ఇస్తారండి? అంటే కార్మికులు ఎవరైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో ఎందుకు అందరూ కలిసి ఎమర్జెన్సీకి దీనికి డిక్లేర్ చేయాలి. చెత్త ఇప్పటికీ ప్రయత్నం చెత్త ఉంది. అంచేత నేను ఏమంటానంటే, మీకు ఇవ్వడానికి డబ్బులు లేవట. ఈ రోడ్డు కాంట్రాక్ట్ మధ్యలో ఆఫ్ చేసి రోడ్డు కాంట్రాక్ట్కి మాత్రం మేము మున్సిపల్ డబ్బులు ఇచ్చేస్తున్నారు. తెలుసా మీకు ఆ విషయం? మున్సిపల్ డబ్బులకి రోడ్డు కాంట్రాక్ట్ సంబంధం ఏంటి? ఇది R&B రోడ్డు. ఇది R&B డిపార్ట్మెంట్ డబ్బులు ఇవ్వాలా. R&B డబ్బులు తెచ్చుకోవడానికి దమ్ము లేదు ఎమ్మెల్యేకి. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి R&B డబ్బులు ఇవ్వరా బాబు అని అడిగి దమ్ము లేక వెళ్తా లోపల తరిసేలా ఉన్నాడు. అంటే వెళ్ళలేక ఇక్కడ మున్సిపల్ డబ్బులు వాడేస్తున్నాడు. మున్సిపల్ డబ్బులు దేనికి వాడాలండి? R&B రోడ్డుగా. మున్సిపల్ డబ్బులు మున్సిపాలిటీకి వాడాలి, R&B రోడ్డుకి కాదు. R&B రోడ్డు మున్సిపల్ రోడ్డు కాదు. ఇది తెలుసా? ఆ విషయం తెలుసా ఎమ్మెల్యేకి మీకును? ఆ డబ్బులు తీసుకొచ్చి ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? కౌన్సిలర్ మీకు చెప్పనా ఎంత ఖర్చు పెట్టారు? దగ్గర 30 లక్షలు, 40 లక్షలు ఉంటుందా? డబ్బు తీసుకొచ్చి R&B కాంట్రాక్ట్కి ఇస్తారా? మున్సిపల్ డబ్బు ఇవ్వడానికి ఉన్న అధికారం ఏంటి అడుగుతున్నాను నేను. ఇలాగ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తున్నారు. తప్పుది. వేళ మీరు అడిగే డిమాండ్స్ కూడా చూశాను నేను ఇందాక. చూసాను మీ డిమాండ్స్. దీంట్లో తప్పేం లేదు. నాకు తెలిసి పెరుగుతున్న ధరలు పెట్టి మా జీతాలు కొంచెం పెంచాలని అడిగారు. ఇది ఎక్కడా జరిగిపోయిందే. ఇక్కడే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇదే విధానం జరుగుతుంది. అది రెండోది అడుగురండి, కరోనాలో 22 మంది, అప్పుడు కరోనా అంటే మీకు తెలుసు, వాళ్ళు చాలామంది మర్చిపోయారు. చనిపోతే ఎవరన్నా శవాన్ని తీసుకెళ్ళడానికి కూడా ఎవరు వచ్చేవారు కాదు. చచ్చిపోతే ఎవరో వచ్చారు, రా బాబు సాయం చేయరా బాబు అని వచ్చేవారు కాదు. అలాంటి టైంలో 22 మంది మన నర్సీపట్నంలో జాయిన్ చేశారు. వాళ్ళందరూ పాపం ఎంతో కష్టపడి ప్రాణాలు వడ్డీ శ్మశానాన్ని తీసుకెళ్ళి తగలబెట్టారు. 22 మంది. నాకు తెలిసే విషయం. ఎవరు వచ్చేవారు? బంధువులు వచ్చేవారు కదండి, సొంత బంధువులు రాబట్టి వచ్చేవారు కాదు. చచ్చిపోయారు రండి అంటే కరోనాకు భయపడి. వాళ్ళందరూ కరోనా తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళందరినీ తీసేశారు. ఓకే, తీసేశారు, పర్మనెంట్ కాదు, టెంపరీ అంటున్నారు. ఖాళీలు వచ్చినప్పుడల్లా వాళ్ళు వెయ్యాల. వాళ్ళు మీకు సర్వీస్ చేశారు ప్రజలకి. ఎక్కడ ఖాళీలు వచ్చినప్పుడల్లా ఆ 22 మందిని తీసుకొని వాళ్ళు పర్మనెంట్ చేసుకోవాలి. ఆ మాత్రం జ్ఞానం లేదండి మంత్రులకి, ఎమ్మెల్యేలకి. కొత్తగా అడగట్లేదు కదా. కరోనాలో ఎవరు సాయం చేశారో ఆ రోజు కరోనాలో 22 మంది లేకపోతే ఈ సవాళ్ళు అన్ని దిక్కుమలిపోయి కదా. సొంత ఇంట్లో నాన్న తమ్ముళ్ళు కూడా రాలేదు శవం దగ్గరికి. నాకు తెలుసు. మన నర్సీపట్నం కుర్రాడు విశాఖపట్నంలో చనిపోయాడు హాస్పిటల్లో. నేను వెళ్ళాను హాస్పిటల్ చూడడానికి. చనిపోయాడు అప్పటికి కరోనాతో. రెండా తీసుకెళ్తాం రెండా అంటే వాడు ముందు కూర్చోడు కాదు. అటువంటి పరిస్థితులు 22 మందికి ఎంత చేశారండి. ఖాళీలు ఉన్నాయి కదా, ఖాళీని పర్మిట్ చేయండి, దాన్ని తీసుకోండి, న్యాయం చేయండి. జరిగింది అది కదా దాంట్లోనే. రెండోది ఇటువంటి
వీళ్ళందరినీ కూడా ఈ కరోనా విషయంలో దీంట్లో ఇద్దరు చనిపోయారు, తర్వాత కొంతమందిని డ్యూటీని తొలగించడం కానీ ఇవన్నీ చేశారు. ఇవన్నీ కూడా మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే అతను 2019 పాదయాత్ర చేశాడండి విజయనగరం వెళ్ళే టైంలో. మన వాళ్ళు పెద్దలందరూ కలిసి స్టేట్ నాయకులు కలిశారు. కలిసి మా డిమాండ్స్ కొన్ని ఉన్నాయండి, మీరు ఎలాగా రేపు ఎలక్షన్లో ముఖ్యమంత్రి అయితే మాకు డిమాండ్స్ ఏంటంటే మీరు పాత అలవాడు కదా, ఎందుకు తమ్ముడు 6 రోజులు ఇచ్చేద్దాం 4 రోజులు ఇచ్చేద్దాం అన్నాడు కదా, అలాగే అడిగాడు. ఆ రోజులు అడిగాడు కానీ మర్చిపోయాడు. ఆ డిమాండ్స్ కూడా రాశారు మన వాళ్ళు, చాలా సంతోషం. ఇవన్నీ కూడా చేయవలసిన కార్యక్రమాలు. అందులో కూడా ఏంటంటే మిగతా ఎంప్లాయీస్ వేరు, ఈ పారిశుద్ధ్య కార్మికులు వేరు. కాబట్టి చాలా పేద కుటుంబాల నుంచి వచ్చిన కార్మికులు కాబట్టి 10 మందికి పనికొచ్చే కారణం వారు మీకు పెద్ద మనసుతో దీన్ని డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది. మీరు చేస్తున్న సమితి అందుకని ఉదయం నేను చెప్పాను మన వాళ్ళు ఇలా సమ్మె చేస్తున్నారండి మీరు అని చెప్తే నేను కూడా వస్తాను, సంఘీభావం చెప్తాం. ఎందుకంటే నాకున్న నమ్మకం ఒకటే, ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు నాకు ఆ బాధ్యత ఇచ్చారు. ఇప్పుడు అన్ని జిల్లాలు తిరిగాను, చాలా పబ్లిక్ మీటింగ్ మాట్లాడాను. పబ్లిక్ తాలూకు స్పందన ఒక 2 సంవత్సరాల క్రితం మా ఇంటి మీద దాడి చేస్తే పలకరించడానికి భయపడ్డారు నన్ను చాలామంది. మా ఇంటి మీద దాడి చేశారు కదా పోలీసులు, మా ఇంటికి వచ్చి నన్ను పలకరించడానికి కూడా భయపడ్డారు జనం 2 సంవత్సరాల క్రితం. మళ్ళీ ఒక నెల 6 నెలలు పోయిన మళ్ళీ రెండోసారి దాడి చేశారు నా మీద పోలీసులు అర్ధరాత్రి వచ్చి. ఆ జనం అంతా కొన్ని వేల మంది వచ్చి ఆయన కాపాడారు. అంటే అప్పటికి ఇప్పటికి తేడా వచ్చిందా? ఇప్పుడు మళ్ళీ నేను తిరుగుతున్నాను, ఇవాళ చెప్తున్నాను, 100కి 100 కోట్లు క్లిప్ రాసుకు జైలు పెట్టుకోండి. రేపు ఏప్రిల్ 1st వీక్లో ఎలక్షన్ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి జనం కట్టబోతున్నారు, దాంట్లో అనుమానమే లేదు. రాస్తారు, రాసుకుని జైలు పెట్టుకోండి. పబ్లిక్లో మార్పు వచ్చింది. అన్ని వర్గాల వాడిని పీడించాడు, దోచుకొని తిన్నాడు, ఎక్కడ పడితే అక్కడ దోచేసుకున్నారు. విశాఖపట్నం టౌన్లో అయితే ఆ ప్రైవేట్ ఆస్తులు బలవంతంగా రాయించేసుకున్నాడు, గవర్నమెంట్ ఆస్తులు అప్పు తెచ్చాడు. ఏమంటే మీరు ఎప్పుడన్నా చాలామంది తెలిసి మీకు బ్రాందీ షాపులు అప్పులు తెస్తారండి ఎవడన్నా? బ్రాందీ షాపులు మనం పిల్లలకి పెళ్లి చేయాలమ్మా, మన ఇంట్లో అమ్మాయి ఉంది పెళ్లి చేయాలా, డబ్బులు ఏం చేస్తాం మనం? భూమి ఉంటే భూమి, లేకపోతే బంగారం ఉంటే బంగారం తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకొని డబ్బు తెస్తాం, అంతే కదా. ఇది అలా కాదు, కొత్త పద్ధతి. బ్రాందీ షాపులు తలకా పెట్టి డబ్బు తెచ్చాడమ్మా. ఎన్ని వేల కోట్లు సార్? 8,000 కోట్లు. ఎన్ని సంవత్సరాలకు తెలుసా? 25 సంవత్సరాలకి. 25 సంవత్సరాలు తనక పెట్టాడు మహానుభావుడు. వీడు ఉన్నది 3 నెలలు దిగేస్తాడు ఇంటికి, 25 సంవత్సరాలు తనక పెడతాడు వీడు. అంటే వచ్చి ముఖ్యమంత్రి తీర్చుకోవాలి. ఎంత దుర్మార్గం ఇది! ఇవన్నీ కూడా చేసుకొచ్చాడు, అనుభవిస్తాడు నాకు తెలుసు. రైతులు కూడా తుఫాను వచ్చింది, రైతులు కూడా అలాగే ఏడిపించాడు. ఈ రోజుకి రైతుల దగ్గర ఉన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ ఉన్నాయి కదా. భయపడవసరం, మంచి రోజులు వస్తాయి మనకి. నేను ఒకటే మాట ఇవ్వగలను, ఈవేళ మీరు ఈ డిమాండ్స్ అన్నీ కూడా మీ పెద్దలు స్టేట్ లీడర్స్ ఉన్నారు, నేను కావాలతో వాళ్ళతో కూడా మాట్లాడతాను నేను. ఇలా కాకుండా ఒక మంచి డిమాండ్స్ మీ అందరికి పనికొచ్చే డిమాండ్స్ ఉద్యోగించుకొని రాష్ట్రవ్యాప్తంగా చేసుకుంటే రేపు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ తరఫున వస్తారు. దాంట్లో అనుమానులు చంద్రబాబు గారికి గెలుస్తారు. చంద్రబాబు గారికి వెళ్ళి నాకు ఇది చేస్తావా, నేను హామీ ఇచ్చేది చేస్తావా చేయవా అని చెప్పి మన సోదరి వాళ్ళ విషయంలో కానీ మీ విషయంలో కానీ నేను ముందుండి పోరాడతానని చెప్పి మీ అందరికీ కూడా చదవగలుగుతాను. నేను మీ శాఖ ముఖ్యమైన శాఖ, ఇప్పుడు పోలీసులు ఉన్నారు.